షాద్‌నగర్‌లో ఒక దళిత మహిళను అర్ధరాత్రి పూట పోలీసులు తీసుకెళ్లి ఇష్టం వచ్చినట్టుగా కొట్టారు అంటూ ఒక మహిళ మీడియా ముందుకు రావడం జరిగింది. తాను చెయ్యని నేరానికి తను బంగారం దొంగతనం చేసిందని చెప్పి ఒప్పుకోమని పోలీసులు, కానిస్టేబుల్ ఇష్టరహితంగా ఆమెని అలాగే వాళ్ళ కొడుకుని కూడా ఇష్టరహితంగా కొట్టారు అని చెప్పి హాస్పిటల్‌లో అలాగే మీడియా ముందు కూడా చాలా మందికి చెప్పడం జరిగింది. అసలు నిజంగానే తను దొంగతనం చేసిందా అనే కోణంలో గనక చూసుకుంటే, ఎవరైతే పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇచ్చారో, ఆ వ్యక్తి ఇప్పుడు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం తను నిజంగానే దొంగతనం చేసిందా? అసలు వాళ్ళకి, వీళ్ళకి సంబంధం ఏంటి అనేది కూడా అన్ని పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే మేడం. నా పేరు నాగేందర్ అండి. హ్మ్. సో, మా ఇంట్లో అంటే మామూలుగా మీ ఇంట్లో దొంగతనం జరిగిందని చెప్పి మీరు పోలీసులకు కంప్లెయింట్ ఇచ్చారు. అంతే మేడం. అంటే తన మీద ఇచ్చారా? లేకపోతే యాక్చువల్‌గా పోయిందని ఇచ్చారా? దొంగతనం జరిగింది 24 తారీఖు. హ్మ్. కంప్లెయింట్ ఇచ్చింది కూడా 24 తారీఖే. హ్మ్. 24 తారీఖు నుంచి 30 తారీఖు వరకు కూడా మేము ఆమె మీద ఎలాంటి కంప్లెయింట్ ఇష్యూ చేయలేదు. హ్మ్. సో, 30 తారీఖు ఆమె అనుమానాస్పదంగా ఒక కవర్ తీసుకొచ్చి వాళ్ళ పాత ఇంటి తలుపు సందులో పెడుతూ అటు ఇటు గమనించడం మా సిస్టర్ పైన ఫోన్ మాట్లాడుతూ గమనించింది. హ్మ్. సో, ఈమె ఇలా అనుమానాస్పదంగా ఒక కవర్ పెట్టడం ఏంటి? పెడుతుండగా అటు ఇటు ఎవరైనా నన్ను గమనిస్తున్నారా లేదా అని చెప్పి చూసుకోవడం ఏంటి? సో, ఇందులో ఏముండొచ్చు అన్న ఒక డౌట్ తోటి అంటే అప్పటి వరకు గూడా అది మా బంగారపు కవర్ అని గాని, ఆమె ఏదో బంగారం తీసి అక్కడ పెడుతుందని గాని మేము ఎక్స్‌పెక్ట్ చేయలే. అంటే మీకు వాళ్ళ మీద ఏమన్నా అనుమానం ఉందా? మాకు వాళ్ళ మీద ఫస్ట్ నుంచి కూడా అనుమానం లేదు మేడం. హ్మ్. సో, ఫస్ట్ నుంచి ఒకవేళ అనుమానం ఉంది అని అనుకుంటే 24థ్ రోజే వాళ్ళ మీద నేను కంప్లెయింట్ కంప్లెయింట్ ఇచ్చేవాళ్ళు. రేజ్ చేయాలి. 30 హ్మ్. వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. హ్మ్. సో, అయితే 30వ తారీఖు ఆమె ఆ కవర్ పెట్టడం మా సిస్టర్ చూసి, సో, ఈమె ఇట్లా అనుమానాస్పదంగా ఒక కవర్ పెట్టడం ఏంటి? అలా అటు ఇటు గమనించుకోవడం ఏంటి? సో, ఇది ఏమై ఉంటుందో చూద్దాం అని చెప్పి నాకు ఇన్ఫార్మ్ చేసింది పైనుంచొచ్చి. నేను ఆమె ఇద్దరం కలిసి ఆమెను తీసుకొనొచ్చి ఇక్కడ ఏదో కవర్ పెట్టినావు కదా! అది ఓపెన్ చేయి అని చెప్పి ఓపెన్ చేపిస్తే, దాంట్లో మాకు సంబంధించిన వస్తువులైనటువంటి ఒక 2 రింగ్స్, ఒక వెండి బ్రాస్లెట్, కొంత నగదు లభ్యమైంది మేడం. అంటే మొత్తం ఎంత పోయింది మీ మీ ఇంట్లో బంగారం? 24 తులాస్ గోల్డ్ పోయింది మేడం. ఒక హ్మ్. 2,00,000 క్యాష్ పోయింది. హ్మ్. సో, అంటే ఇదంతా అంత గూడా అమౌంట్ ఎందుకు ఉంచుకున్నారు అంటే మీ మా హ్మ్. చెల్లి పెళ్ళికుంది మేడం. సో, పెళ్లి సెటిల్ అయింది. నెక్స్ట్ మంత్ 15థ్ రోజు పెళ్లి అని అనుకున్నాము. సో, హ్మ్. ఎంగేజ్‌మెంట్ జరిగేదుంది. సో, ఈ కార్యక్రమం అంతా దగ్గరలోనే ఉంది గాబట్టి, సో, ఆమెకు పెట్టాల్సిన బంగారం ఆమెకు పెట్టి, మిగిలింది మేము బ్యాంక్‌లో గట్లా ఎక్కడైనా పెట్టి లోన్ తెచ్చుకొని క్యాష్‌తో అరేంజ్ చేసుకోవాలన్న ఒక ఆలోచనతో ప్లానింగ్‌లో ఉన్నారు మీరు. మొత్తం హ్మ్. అంతా గోల్డ్ గూడా ఒకటే దగ్గర పెట్టినాం. ఆ గోల్డ్ అంతా గూడా ఒక మా సిస్టర్‌దో, ఒక నాదో, ఒక మా వైఫ్‌దో గాదు మేడం. మా పిల్లల చైన్‌లతో సహా మొత్తం అందరివి మా ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరి రింగ్స్, చైన్స్, కమ్మలు, బుట్టాలు, మా పాప చెవుల దిద్దులతో సహా అందులోనే ఉన్నాయన్నమాట. ఒకటే హ్మ్. ప్లేస్‌లో ఉన్నాయి. ఒకటే లాకర్‌లో పెట్టినామన్నమాట. సో, అది ఆ లాకర్ బ్రేక్ చేసుకొని, తీసుకొని ఇది చేసుకొని పోయిర్రు. అది ఎవరు అంటే చేసిర్రనేది మాకు అది కూడా ఏ సస్పెక్ట్. సమయంలో జరిగుండొచ్చు? మేమందరం మీరు కూడా అంటే వచ్చేసి ఆ సమయానికి ఇంట్లో ఉండరు అని చెప్పి చుట్టుపక్కల వాళ్ళకి తెలుసా? తెలుసు మేడం. ఈ కాలనీలో అందరికి తెలుసు. మేమెవరము, ఏ టైంలో పోతాము, ఏ టైంలో వస్తాము, ఏం కథ అనేది అందరికీ తెలుసు. సో, ఇప్పుడు ఎవరైతే దొంగతనం నెపం పడ్డ సునీత ఎవరైతే ఉన్నారో, సో, ఆమెకు కూడా తెలుసు మేడం. హ్మ్. సో, ఇప్పుడు వీళ్ళ హస్బెండు ఇంతకుముందు వేరే వేరే ప్లేస్‌లలో దొంగతనాలు చేసినటువంటి సందర్భాలున్నాయి. అంటే అయినప్పటికీ కూడా నేను వాళ్ళ హ్మ్. కుటుంబాన్ని అనుమానించలేదు. వాళ్ళని సస్పెక్ట్ చేయలేదు. హ్మ్. వాళ్ళ మీద కంప్లెయింట్ ఇయ్యలేదు. సో, ఫస్ట్ రోజే మా ఇంట్లో దొంగతనం జరిగిన రోజే ఈ సునీత వాళ్ళ హస్బెండ్‌ని తీసుకుపోయి ఎంక్వైరీ జేసిర్రు. సో, ఎందుకోసం ఎంక్వైరీ జేసిర్రు అనంటే ఈయన దొంగతనం చేసిన దాంట్లో నోటీస్ బోర్డ్‌లో ఈయన పేరుంది. ఆయన మా గల్లీలో ఉన్నాడు. సో, అంటే ఈ విషయం ముందే తెలుసా మీకు? తను ముందు నుంచే దొంగతనం చేస్తూ ఉంటాడు తెలుసు మేడం. ఆల్రెడీ. హ్మ్. తెలుసు. సో, ఆయన కూడా మీరు అప్పుడు అయినా గూడా చెప్పలేదు కదా అనుమానించలేదు పేరు. నేను. హ్మ్. ఎందుకంటే ఆయన ఎప్పుడు నేను దగ్గర దగ్గర ఇక్కడ ఓ 15, 16 సంవత్సరాల నుంచి ఉంటున్నా గూడా, మా ఇంట్లో ఎలాంటి వస్తువు తీసింది గానీ, మా ఇంట్లో అనుమానాస్పదంగా దొంగతనం చేయడానికి ప్రయత్నించినట్లు గానీ, నేనెప్పుడు గమనించలేదు. ఇంకొకటేందంటే వాళ్ళకి నేనెప్పుడు హెల్ప్ చేసుకుంటూనే వచ్చిన. హ్మ్. అది వాళ్ళ హెల్త్ పరంగా గానీ, వాళ్ళ ఫ్యామిలీ పరంగా గానీ, అన్ని విషయాలలో వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటూనే వచ్చిన. సో, నాకు వాళ్ళకలాంటి అలవాటుంటే గూడా నా దగ్గర అలాంటి దుర్బుద్ధి చూయించరు అనే ఒక కాన్ఫిడెంట్‌తో ఉన్నా నేను. హ్మ్. సో, ఇంకొకటి ఆయనని ఎంక్వైరీ కోసం తీసుకుపోయినప్పుడు కూడా నన్ను పర్సనల్‌గా పిలుచుకొని అడిగిండు. బావ నువ్వు నాకు చాలా హెల్ప్ చేసినావు. నేను చచ్చిపోయేటోడిని బతికిచ్చినావు. నా ఆరోగ్యం విషయంలో, మా పిల్లల విషయంలో చాలా హెల్ప్ చేసినావు. నీకు నేను ఎట్లా ద్రోహం చేస్తా అనుకున్నావు? నీ ఇంట్లో ఎట్లా దొంగతనం చేస్తా అనుకున్నావు? అనే నెపంలో ఆయన నన్ను మాట్లాడడం విచారించి జరిగింది. అడగడం హ్మ్. జరిగింది. సో, అడిగిన తర్వాత కూడా నేనేం చెప్పాను అనంటే, లేదు నేను అనుమానంతో వాళ్ళు ఇది చేయలేదు. నువ్వు సస్పెక్ట్ ఉన్నావన్న విషయంలో వాళ్ళు తీసుకొచ్చి నిన్ను ఎంక్వైరీ చేస్తుర్రే తప్ప, నేను నీ మీద కంప్లెయింట్ ఇచ్చింది అంటే లేదు. కేవలం పోలీసులే ఆయన ఫోటో పోలీస్ స్టేషన్‌లో ఉంది కాబట్టి ఆ! అతన్ని తీసుకెళ్ళి ఆ! విచారిద్దాం అదే రోజు అనుకున్నారు. నైటు ఎఫ్ఐఆర్ ఆయన పేరు మీద ఉంది. అదంతా సో అండ్ సో, సో అండ్ సో వాళ్ళు ఓపెన్ చేసుకున్నారు మేడం. హ్మ్. సో, ఈ ఏరియాలో ఎవరైతే దొంగతనం చేసే క్యాండిడేట్‌లు ఉన్నారో, ఇప్పుడు ఒక భీమయ్యనే కాదు. ఇక్కడ ఇంకొక భిక్షపతి అని చెప్పి ఆయనతో పాటు ఇంతకుముందు దొంగతనం చేసిన పర్సన్ ఉన్నాడు. అసలు ఆ పర్సన్ పేరు కూడా మేము చెప్పలేము. హ్మ్. సో, ఆ పర్సన్ కూడా తీసుకెళ్ళి ఎంక్వైరీ చేసిర్రు. సో, హ్మ్. వీళ్ళందరిని ఎంక్వైరీ చేసిన తర్వాత ఒక 3 రోజులు ఎంక్వైరీ చేసి, వీళ్ళు తీయనట్టుర్లే అని చెప్పి వదిలేసిర్రు. సో, వీళ్ళు వదిలేసిన తర్వాత ఇప్పుడు వీళ్ళని 24 తారీఖు తీసుకెళ్తే 25, 26, 27 వరకు వదిలేసిర్రు. హ్మ్. 30 తారీఖు సాయంత్రం ఆమె పెట్టేంత వరకు కూడా మాకు వాళ్ళ ఫ్యామిలీ మీదనే గాని, ఆమె మీదనే గాని డౌట్ లేదు. అది పెట్టిన తర్వాతనే మేము పోలీసోళ్ళకి కంప్లెయింట్ జేయడం జరిగింది. కంప్లెయింట్ చేసిన తర్వాత పోలీసోళ్ళు తీసుకుపోవడం అంటే జరిగింది. మీరు ఏ సమయంలో కంప్లెయింట్ ఇచ్చారు? ఆమె మీద 5:30 అయింది మేడం.
5:30కి మేము చూసినాము. సో ఆమెను తీసుకొచ్చి అవి ఓపెన్ చేపియడము, నువ్వే తీసినావు కదా, ఎవరు పెట్టిర్రు ఏందని చెప్పి మేము ఆమెతో డిస్కషన్ చేయడము, పోలీసులకు ఫోన్ చేయడము, వాళ్ళు అక్కడి నుంచి రావడానికి ఒక హాఫ్ అన్ అవర్ టైం అంటే పట్టింది. మీరు అడిగినప్పుడు తనని సునీతని అడిగినప్పుడు తను మీకేమని సమాధానం ఇచ్చింది? సో సునీత అక్కడ కవర్ పెట్టింది అని మేము చూసినాము. ఆమె ఏం చెప్తుందంటే కవర్ నేను పెట్టలేదు. అక్కడ పెట్టిన కవర్ ఏందో చూద్దామని పోయి ఓపెన్ చేసిన. అప్పుడు మీరు నన్ను చూసిర్రు. సో వాస్తవానికి అసలు ఏంది అనంటే నాకంటే ముందు ఒక మహిళ మీ ఇంటికొచ్చింది. సో ఆ మహిళ మీ ఇంట్లో కవర్ పెడుతుండగా నేను చూసి ఈ కవర్‌లో ఏముందో అని చెప్పి నేను ఓపెన్ చేసి చూసి అది మీకొచ్చి చెప్దామని అనుకున్నా అని చెప్పి మాకు చెప్పింది మేడం. సో ఇప్పుడు ఇది ఒకవేళ మీ ఇల్లు, మీకు ఆపోజిట్‌లో వాళ్ళ ఇల్లు. ఇక్కడ డోర్ ఉంటుంది మేడం. ఆ డోర్‌లో ఉన్నది వాళ్ళ ఇల్లనమాట. సో నేను ఆమె పెట్టింది చూసి మీకొచ్చి చెప్దామని అనుకున్నా అని చెప్పని ఆమె చెప్పిందనమాట. సో ఒకవేళ నువ్వు చెప్పడానికి వచ్చిన దానివైతే ఇటు నుంచి ఇటు రావాలి కదా! అక్కడ పెట్టడానికి వచ్చినావు. ఇక్కడ వచ్చి చెప్పాలి. మళ్ళీ వెనకకు పోయిందనమాట. సో వెనకకు పోయిన ఆమెని మేము తీసుకొచ్చి ఇక్కడ ఓపెన్ చేపించినాం. ఇది బండ. అంటే ఈ గడప కింద తను ఏదో కవర్‌లో దాచి గడప. పెడుతున్నట్టు. ఈ బండ కింద. ఈ బండ ఓపెన్ చేసి ఇక్కడ ఈ సైడ్‌లో ఉంది మేడం కవర్. ఎగ్జాక్ట్‌గా నా చెయ్యి ఏదైతే ఉందో ఆ ప్లేస్‌లో కవర్ ఉంది. సో ఈ బండ ఇలా మూసింది. సో ఇలా మూసేటప్పుడు నేను కవర్ పెడుతున్న విషయం ఎవరైనా గమనిస్తున్నారా లేదా అని చెప్పి గల్లీలో అక్కడ ఇక్కడ గమనించిందనమాట. అక్కడ నుంచి మీ సిస్టర్ చూడడం అక్కడ మీద మా సిస్టర్ ఫోన్ కాల్ మాట్లాడుతుంది. ఆమె చూస్తుంది. ఆమె కూడా ఈమె పెడుతుందని అనుకోలేదు. ఈమె పెట్టేది మా గోల్డ్ అని అనుకోలేదు. ఆమె ఏమో వాళ్ళ ఇంట్లో ఏదో డోర్‌కి ఏదో ఇది చేస్తుంది అని అనుకున్నాం. సో అది ఆ రాయి పెట్టేటప్పుడు అక్కడ ఇక్కడ గమనించడం వల్ల ఆమెకు డౌట్ వచ్చింది. సో ఒకవేళ నిజంగా ఆమె మీద మాకు అనుమానం ఉండి వాళ్ళని మేము సస్పెక్ట్ చేసినుంటే ఆమె అలా తీసుకొనొచ్చి లోపల పెట్టి బండరాయి మూసేటప్పుడు ఖచ్చితంగా ఫోన్‌లో వీడియో గాని, ఫోటో గాని తీసేవాళ్ళం. ఖచ్చితంగా. మేము ఆమెను సస్పెక్ట్ చేసుంటే. సో మేము ఆమెను సస్పెక్ట్ చేయలేదు. ఆమె మీద మాకు అనుమానం లేదు కాబట్టి సో ఆమె క్యాజువల్‌గా ఏమో చేస్తుందనుకున్నాము. ఆమె అటు ఇటు గమనించడం వల్ల అది ఏమై ఉండొచ్చో అన్న అనుమానంతోటొచ్చి ఆమెతో ఓపెన్ చేపించినాం. అందులో మా వస్తువులు దొరికినాయి. ఆ వస్తువులు దొరికిన తర్వాత పోలీసోళ్ళు వచ్చిర్రు. వాళ్ళు తీసుకొని పోయిర్రు. వాళ్ళకి ఫస్ట్ ఒక మహిళ పెట్టిందని చెప్పింది. తర్వాత మా బామర్ది. సో ఎవరైతే మా భార్య వాళ్ళ తమ్ముడు ఉన్నాడో అతనే దొంగతనం చేసి బంగారం అంతా అతనే తీసుకున్నాడు. అతను నాకు ఈ కవర్ పెట్టమని చెప్పి ఇచ్చిండు. సో దానికి తీసుకొచ్చి నేను ఇక్కడ పెట్టినా. నేనే పెట్టినా. ఫస్ట్ ఇంకొక మహిళ పెట్టిందని చెప్పింది. సెకండ్ ఏం చెప్పింది ఆ కవర్ నేనే పెట్టినా గానీ వాళ్ళ బామ్మర్ది నాకు ఇచ్చిండు. దొంగతనం చేసింది నేను కాదు వాళ్ళ బామ్మర్ది. ఆయన నాకు ఇస్తే నేను తీసుకొచ్చి పెట్టినా అని చెప్పింది. ఫస్ట్ రోజు మంగళవారం రోజు ఈ 2 వాస్తవాలు జరిగినాయి. మళ్ళీ బుధవారం రోజు వాళ్ళు తీసుకెళ్ళి ఎంక్వైరీ చేస్తే సో ఇక్కడ గాంధీనగర్ కాలనీలో శ్రీరామ గిరివికాంట అని చెప్పి ఒకటి గోల్డ్ షాప్ ఉంది మేడం. దాంట్లో ఒక 2 నెక్లెస్లు, ఒక నల్లపూసల తాడు ఐటమ్స్ పేరు చెప్పింది. సో ఒకళ్ళు తీయలేదే అనుకుందాం. మా ఇంట్లో ఉన్న వస్తువుల పేర్లు తనకు తెలియదు కదా. సో ఖచ్చితంగా అది అక్కడ ఉన్న సాక్షులు ఉన్నారు, కానిస్టేబుల్ ఉన్నాడు. మీరు ఒకరు కావాలంటే కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు. అక్కడ ఒక నల్లపూసల తాడు 2 అవి ఏంటివి ఈ నెక్లెస్లు పెట్టిందని చెప్పింది. సో ఏ టైంకి వచ్చినావమ్మా నువ్వు ఇక్కడికి, ఏ రోజు వచ్చినావమ్మా అని చెప్పి పోలీసులు అడిగితే నేను పలానా రోజు పలానా టైంలో వచ్చినా అని చెప్పి చెప్పడం జరిగింది. పోలీసులు ఆమెని తీసుకొని పోయి ఆ గోల్డ్ షాప్లో సీసీ కెమెరాస్ ఉన్నాయి. దాంట్లో ఎంక్వైరీ చేయడం జరిగింది. ఆ ఎంక్వైరీలో ఆమె షాప్‌కు రానట్టు, ఆ వస్తువులు ఇయ్యనట్టు తేలింది. ఉన్నట్టు తెలియదు. అసలు ఆమె లేదు. షాప్‌కే ఆమె చెప్పిన డేట్‌లో రాలేదు. ఆ వస్తువులు ఇయ్యలేదు. ఓకే. అదయిపోయిన తర్వాత మరి ఇంకెక్కడ పెట్టినావు చెప్పు అని చెప్పానంటే ఆజిపల్లి రోడ్‌లో ఇంకొక గోల్డ్ షాప్ ఉంది. అంటే తను ఒక్కొక్క నిమిషానికి ఒక్కొక్క ప్లేస్ అనేది చెప్తా ఇంకొక ప్లేస్ ఉంది. అనేది చెప్తా వచ్చింది. ఇంకో గోల్డ్ షాప్‌లో పెట్టిందంటే అక్కడ వాళ్ళు గోల్డ్ పెట్టినప్పుడు చిట్టి ఇస్తారు కదా! నీకేమైనా చిట్టి ఇచ్చారా అని అడిగారు. సో అలాంటి చిట్టి ఏమీ ఇయ్యలేదు. సో ఇది కూడా ఉత్తదే నువ్వు చెప్పేది అని వాళ్ళకి అర్థమైపోయింది. సో అది కాదు ఎవరి దగ్గరైనా పర్సన్స్ దగ్గర పెట్టినవేమో చెప్పమ్మా అని చెప్పి అడిగారు. సో అన్నప్పుడు ఇక్కడ ఈ ఇంటి పక్కన మల్లేశ్వరి అని ఉంటుంది మేడం. సో ఆ మల్లేశ్వరికి ఇచ్చిన నేను సో ఆమె దగ్గరికి పోదాం ఇప్పిస్తా అని చెప్పి తీసుకొచ్చింది. సో అక్కడ మల్లేశ్వరి దగ్గరికి వచ్చిన తర్వాత ఆమె దగ్గర కూడా కొన్ని ఐటమ్స్ చెప్పింది. సో అండ్ సో ఐటమ్ నీ దగ్గర ఉంది. నేను నీకు ఇచ్చిన కదా పోయి తీసుకురాపో అని చెప్పి. నువ్వు నాకెప్పుడు ఇచ్చినావు, మరి మా ఇంట్లో ఎక్కడ పెట్టినావు నాకైతే తెలియదు. మరి నువ్వు అంటే పెట్టుంటే ఎక్కడెక్కడ చెప్తుంది అనేది అబద్ధమైనప్పటికీ కూడా వస్తువులు మాత్రం నిజంగానే అవే చెప్తుంది. చెప్పే వస్తువులు ఎగ్జాక్ట్‌గా మా ఇంట్లో పోయిన వస్తువులే అన్నమాట. సో ఆమెకి ఇచ్చిన అని చెప్పింది అది కూడా బోగస్. దాని తర్వాత మళ్ళీ పోలీసులు పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్ళిర్రు. నువ్వు నిజం చెప్పట్లేవు మరి నీ ఇష్టం అని చెప్పని వాళ్ళు బెదిరిస్తే నేను దగ్గరికెళ్ళి కూర్చొని బ్రతిమలాడి ఇది అంతా ఇష్యూ కాకోకుండా నీకు కాంప్లైంట్ కాకోకుండా నేను రాజీ తీసుకొని వాపస్ తీసుకుంటా. నువ్వు చెప్తున్నావు తీసినా అని ఒప్పుకుంటున్నావు. వస్తువులు చెప్తున్నావు. సో ఇక్కడ నువ్వే తీసినావు అనే విషయం అయితే మనకు అర్థమవుతుంది. పోలీసులకు అర్థమవుతుంది. నాకు అర్థమవుతుంది. సో ఇక్కడ నువ్వు ఒప్పుకోవాల్సిన విషయం ఏంది అని అంటే నిజంగా ఎవరి దగ్గర పెట్టినావు. సో నువ్వు ఆ విషయం చెప్తే నేను కేసు కాంప్లైంట్ వాపస్ తీసుకుంటా. సో నా గోల్డ్ నాకు ఇచ్చేసేయ్ అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తే ఓకే. నాకిప్పుడు గుర్తొచ్చింది. అసలు ఎవరి దగ్గర పెట్టినానో ఇప్పటిదాకా చెప్పినోళ్ళంతా నేను మర్చిపోయి చెప్పినా. అస్సలు విషయం నాకు గుర్తొచ్చింది. నేను దొంగతనం చేసిన తర్వాత మా తమ్మునికి కాల్ చేస్తే, మా తమ్ముడొచ్చిండు రాజాపూర్ దగ్గర తిరుమలాపూర్ విలేజ్ అని చెప్పి. అక్కడ ఆ విలేజ్ నుంచి వస్తే వానికి మొత్తం బంగారం అంతా ఒక సంచిలో ఏసిచ్చి పంపించేసిన. బంగారం అంతా వాని దగ్గరనే ఉంది. మనం పోదాం నీ బంగారం నీకు ఇప్పిచ్చేస్తా. సార్ ఉంది సార్ మా తమ్ముడొచ్చిండు సార్. తీసుకోపోండి సార్ మొత్తం బంగారం మీకు ఇచ్చేస్తా సార్.
ఇక నన్ను ఏమనొద్దు సార్ అని చెప్పి పోలీసు వాళ్ళకి చెప్పింది. సో పోలీసు వాళ్ళు అది కూడా నమ్మడానికి కొంచెం ఇబ్బంది పడ్డారు. అంటే ఇప్పటిదాకా అంతకుముందు కూడా చెప్పింది. సో నేను పర్సనల్గా పోలీసు వాళ్ళని రిక్వెస్ట్ చేసుకున్నా, సార్ 2 సార్లు అబద్ధం చెప్పింది, సో ఇది మూడోసారి దూరం చెప్తుంది, దగ్గర కాదు కదా. సో ఒక 30 కిలోమీటర్స్ ఉంటుంది మేడం ఇక్కడ నుంచి, షాద్నగర్ నుంచి. సో మేబీ ఒకవేళ ఇది నిజమైతే నా గోల్డ్ రికవర్ అవుతుందేమో సార్, ఒకసారి ఆలోచించండి అంటే వాళ్ళు పోలీసు వాళ్ళు ఏమన్నారంటే, పెట్రోలింగ్ వెహికల్లో పోతే అక్కడ ఫ్యామిలీ ఎవరైతే మీ సస్పెక్ట్ చెప్తుందో వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, వాళ్ళు నిజంగా గోల్డ్ తీయకపోతే. సో వాళ్ళని మనం ఫ్యామిలీని ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది. సో ఒకసారి ఆలోచిద్దాం అన్నారు. సో మీ పెట్రోలింగ్ వెహికల్ పోతే ఇబ్బంది అవుతుంటారు కదా సార్, నేను వెహికల్ మాట్లాడి నా ఖర్చులతో ఒక వెహికల్ మాట్లాడతా, సో ఆ వెహికల్లో పోదాం సార్ అని చెప్పిన. సార్ అయితే ఓకే మరి వెహికల్ మాట్లాడని చెప్పినట్టే నా వెహికల్తో 3000 రూపీస్ పెట్టి ఒక తుఫాన్ అది వెహికల్ మాట్లాడితే, తుఫాన్లో నేను, 2 కానిస్టేబుల్ ప్లస్ ఈ సునీత వాళ్ళ అమ్మ, సో ఈ 5 మెంబర్స్ మేము అక్కడికి వెళ్ళినాం మేడం. నైట్ 9 అయింది అక్కడికి వెళ్ళేసరికి. అక్కడికి వెళ్ళిన తర్వాత అతని పేరు చెప్పింది, నువ్వే చెప్పినావు కదా, నువ్వే తీసుకున్నావు కదా, తీసుకురాపో, మొత్తం నీకే ఇచ్చిన, నేను ఫోన్ చేసి వచ్చినావు నువ్వు నాకు అని చెప్పానంటే, అతను నా ఫోన్ తీసుకోండి సార్, ఆమె ఏ రోజు చెప్తుందో ఆ రోజు నేను ఆమెకు కాల్ చేసినట్టు కానీ, ఆమె నాకు కాల్ చేసినట్టు కానీ, కాల్ చేసినట్టు మీకేమన్నా ఇన్ఫర్మేషన్ ఉంటే నన్ను తీసుకోండి సార్, దానికి ఏం ఇబ్బంది లేదు ఆయన అన్నాడు. సో దాని తర్వాత వాళ్ళకి కాల్ తీసుకోవడం జరిగింది. ఆ డేట్ వైజ్గా లొకేషన్ ఎక్కడ ఉంది, ఇన్కమింగ్ కాల్, అవుట్ గోయింగ్ కాల్స్ హిస్టరీ అంతా చెక్ చేయడం జరిగింది. పర్సనల్గా పిలుచుకొని, మరి నువ్వు ఒకవేళ నిజంగా తీసుకుంటే ఇబ్బందుల పాలవుతావు చెప్పు అని చెప్పినప్పుడు, లేదు సార్ ఇది ఖచ్చితంగా నా మీద డౌట్ వచ్చింది కాబట్టి మీరు మా ఇంట్లో మొత్తం చెక్ చేసుకోండి సార్ అని చెప్పి 2 బీరువాలు దులిపి మొత్తం అంతా ఐటమ్ టు ఐటమ్ వాళ్ళంతా చెక్ చేయడం జరిగింది. సో వాళ్ళ మీద అక్కడ కూడా ఏం లేదు. సో అక్కడ నుంచి పోలీసులు రిటర్న్ వచ్చారు, వాళ్ళని లెటర్ రాపించుకొని ఇంటికి పంపించేసారు బుధవారం రోజు. గురువారం రోజు పిలవలే, శుక్రవారం రోజు పిలవలే. ఎందుకు పిలవలేదు అని అంటే, ఈ బుధవారం రోజు ఈమె ఆడిన హై డ్రామాకి ఎక్కడైతే ప్లేసెస్ మారుస్తూ చెప్పిందో దానికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అర్థమైపోయింది ఏంటంటే, ఈమె తీసింది కానీ చెప్పడానికి ఆలోచిస్తుంది. సో చెప్పిన తర్వాత ఆ వ్యక్తి కూడా ఇబ్బందుల్లో పడతాడేమో సో అని ఆలోచిస్తుంది అన్న విషయం వాళ్ళ ఫ్యామిలీ గ్రహించి, వాళ్ళు ఏం చేసిర్రు అంటే సెటిల్మెంట్ చేసుకుందాం. సో ఇప్పుడు వాళ్ళు ఉండే రూము వాళ్ళది, ఇది కాకుండా ఇంకొక ఇల్లు ఉంది మేడం అక్కడ, ఇటుకలతో కట్టింది ఒకటి ఇల్లు వీళ్ళదే, ఇంకొక ఇల్లు ఉంది. సో ఈ ఇల్లు రాసిస్తాము, ఆ ఇల్లు రాసిస్తాము. సో నీ బంగారం కిందికి నీ బంగారం కిందికి ఈ 2 వాల్యూ కాకపోతే కూడా మాకు కొంత భూమి ఉంది, అది అమ్మి కూడా నీకు పైసలు ఇస్తాం. అంటే వాళ్ళే తీశారు కానీ ఎవరో ఒక వ్యక్తికి ఇచ్చారు, ఆ వ్యక్తి ఇబ్బందులో పడకుండా ఉండటానికి ఈ ఇల్లు వేరే ఇల్లు బయట పడట్లేదు అనే విషయాన్ని వాళ్ళు గ్రహించారు. సో మేము గ్రహించడం కాదు, సో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు గ్రహించుకొని, సో అమ్మాయి కావాలనే చెప్పట్లేదు తీసింది కానీ అని చెప్పి వాళ్ళు గ్రహించి, ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి ఒక లీడర్ పెద్ద మనిషి ద్వారా సో సెటిల్మెంట్ చేసుకుందాం అని చెప్పని వాళ్ళు ప్రపోజల్ పెట్టడం జరిగింది. ఆ పెద్ద మనిషి కూడా నా దగ్గరకు వచ్చి, మరి ఇట్లా ఇంత పోగొట్టుకున్నావు, సో ఆమె చెప్పట్లేదు, సో నువ్వు మొత్తం లాస్ అవ్వడం కంటే వాళ్ళకు ఎంతో కొంత వస్తుంది కదా, సో ఆమె నిజం చెప్పే విధంగా కనిపిస్తలేదు, సో సెటిల్ చేసుకొని రాపించుకో కదా ఎంతో కొంత, ఇప్పుడు నీ 20 lakhs నీ వాల్యూ అయితే ఒక 10 lakhs అని వస్తుంది కదా ఈవెన్, సో సెటిల్ చేసుకోవచ్చు కదా అని చెప్పి చెప్పిండు అనమాట. సో ఇప్పుడు నేను ఆమెతో ప్రాపర్టీ రాయించుకోవడం జరిగితే, సో ఆమె తప్పు చేయకపోయినా ఆమె మీద తప్పు నెపం వేసి ఆమెతో ప్రాపర్టీ రాసుకున్నట్టు అవుతుంది. నేను నాది పోయింది బంగారం. అయితే ఇక్కడ మొత్తం కూడా చూసుకుంటే ఇదంతా బయటికి రావడానికి గల కారణం, తనని అర్ధరాత్రి పూట పోలీసులు తీసుకెళ్లి ఇష్టం వచ్చినట్టు కొట్టారు అని చెప్పి మీడియా ముందుకు వచ్చింది. అప్పుడు మీరు కూడా బయటే ఉన్నారు, తనను కొడుతున్నప్పుడు మీరు అసలు ఆపలేదు అని చెప్పి తను అంటుంది, మీరేమంటారు? నేను పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్న మాట వాస్తవం మేడం. సో ఈమెని లోపలికి తీసుకుపోయి విచారించిన గది వచ్చేసి అది డిఐ రూమ్ ఉంది, నేను వెయిట్ చేసింది వచ్చేసి గేట్ బయట మేడం. సో ఇప్పుడు డిఐ రూమ్కి గేట్కి చాలా డిస్టెన్స్ ఉంది. సో ఇప్పుడు వాళ్ళు ఏ విధంగా ఆమెని విచారిస్తారో మనకు తెలియదు. సో ఇక్కడ ఎవరు ఉండొద్దు అని చెప్పి అక్కడ ఉన్న కానిస్టేబుల్ వచ్చేసి మీరు బయట వెయిట్ చేయమని చెప్పింది మేడం. సో అసలు నన్ను అక్కడ ఉండొద్దు అని చెప్పిన అన్నాడు. సో ఉండొద్దు అని అంటే, సార్ ఆమె మరి ఎక్కడ ఉందో గోల్డ్ చెప్తే కొంచెం ఇదేద్దామన్న ఒక టెన్షన్లో ఉన్నా సార్. నేను ఒక 24 నుంచి 30 వరకు అంటే ఒక 1 వీక్ వరకు నాకు ఒక టెన్షన్ ఉండే, దొరుకుదా అని. సో ఈమె పెడుతుంటే చూసినాం కాబట్టి, ఒకవేళ ఈమె నిజం చెప్పి నా బంగారం ఎక్కడుందో చెప్తే అన్న ఒక అయిపోతుందన్న ఒక నేను ఆ టెన్షన్లో ఉన్నా సార్. కొంచెం ఏమనుకోకుండా బయట అయితే వెయిట్ చేస్తారని చెప్పి బయట వెయిట్ చేసిన నేను. సో బయట వెయిట్ చేసినా ఆమెను అంతా ఎంక్వైరీ చేసేంత వరకు కూడా నేను అక్కడే ఉన్నా. ఆమెను ఎంక్వైరీ చేపించి బయట కూర్చోబెట్టారు. నన్ను పిలిచి ఈమె నిజం చెప్పట్లేదు, వాళ్ళ పేరు వీళ్ళ పేరు చెప్తుంది, 90% ఈమెనే తీసినట్టు మాకు అనుమానం ఉంది, కానీ నిజం చెప్పట్లేదు. సో ఓకే రేపు చూద్దాంలే అని చెప్పి ఆ డిఐ సార్ నాతో చెప్పడం జరిగింది. సో ఈ అర్ధరాత్రి మొత్తం కూడా ఈ మహిళను ఆ పోలీస్ స్టేషన్ లోనే ఉంచారు, నిజంగానే ఉంచారు. 1 o'clock వరకు ఉన్నది మేడం. 1 o'clock వరకు విచారించారు. ఆ 1 o'clock తర్వాత ఆమెను తీసుకొచ్చి బయట కూర్చోబెట్టిన తర్వాత ఆమె కొంచెం పిట్స్ లాగా వచ్చి కింద పడిపోయింది. కింద పడిపోయిన తర్వాత మీరు చూసిన దాన్ని బట్టి, విన్న దాన్ని బట్టి నిజంగానే పోలీసులు తనని బాగా కొట్టారా? బాగా అంటే ఏం కొట్టలేదు మేడం, కొట్టిరు. సో కొంచెం సౌండ్స్ వినిపించు, అంటే కళ్ళతో చూసింది కాదు. చెప్తున్నది ఏంటంటే పోలీసులు నన్ను అంటే బట్టలన్నీ కూడా ఊడదీసేసి ఇష్టం వచ్చినట్టుగా కొట్టారు, కాళ్ళు 2 కూడా దగ్గరకు తీసేసి ఒక లాఠీ పెట్టి మరి 2 కానిస్టేబుల్
నించున్నారో అది నేను తట్టుకోలేకపోయాను. ఇవన్నీ కూడా అదంతా కూడా మేము కళ్ళతో చూసింది లేదు మేడం. సో ఆమెని లోపలికి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు డోర్ దగ్గరికి వేసేసారు, క్లోజ్ చేసేసారు. ఇంకొకటి మమ్మల్ని అక్కడ నిలబడొద్దని చెప్పారు. సో ఆమె సౌండ్స్ వినపడడం కానీ ఇది అంతా మేము గమనిస్తున్నాం అని చెప్పని మమ్మల్ని వెళ్ళిపోమని చెప్పారు. సో అక్కడ ఆమె లోపల ఏ రకంగా ఇబ్బంది పెట్టిరు అనే విషయం అయితే మాకు తెలియదు. సో కొట్టడం వరకు అయితే నిజమైంది. అది ఏ ఏ మేర కొట్టిరు అనే దానికి చూడలేదు కాబట్టి చెప్పలేము మేడం. సో కొంచెం సౌండ్స్ అయితే వచ్చినాయి, బయట ఉన్నాం కాబట్టి. సో సౌండ్స్ వచ్చినాయి, కొట్టిర్రు. సో అది అరికాల మీద కొట్టిరా, మీరన్నట్టు అది కట్టెలు పెట్టి కొట్టినారా, ఆమెను ఏ రకంగా ఇబ్బంది పెట్టిరు అనే విషయం అయితే మేము చూడలేదు. సో నిజం రాబట్టడం కోసం కొట్టడం అయితే జరిగింది. అది గట్టిగా కొట్టిరా, ఇడ్డ కొట్టిరా అనే విషయం అయితే అది మీకు కళ్ళారా చూడలేదు కాబట్టి చెప్పలేము మేడం. అంటే తను ఇప్పుడు ప్రస్తుతానికి దెబ్బలు తిన్నా అంటే పోలీస్ స్టేషన్‌లో వారం రోజుల తర్వాత హాస్పిటల్‌కి వచ్చి ట్రీట్మెంట్ సో చేయించుకుంటుంది. మీరన్నట్టు అంటే ఆమెకి థర్డ్ డిగ్రీ చేయబడి కట్టెలతోని కొట్టి లాఠీ మీద పెట్టి ఇద్దరు మనుషులు ఎక్కితే తట్టుకునేంత శక్తి ఉన్న మహిళలా మీకు అనిపిస్తుందా? లేదు. ఆమె చాలా వీక్ ఉంది. సో గట్టిగా పోలీసులు లాఠీతోటో కట్టెలతోటో మీరన్నట్టు ఒక 2 దెబ్బలు కొడితే ఆమె బొక్కలే ఇరిగిపోయేటట్టున్నాయి కదా. సో హాస్పిటల్‌లో వచ్చిన రిపోర్ట్ మీరు ఒకసారి గమనించుకోండి. సో ఆమె ఆరోగ్యంగానే ఉంది. ఛాతీలో నొప్పి అని చెప్తే ఎక్స్‌రే తీసినాము, దాంట్లో కూడా ఎలాంటి ఇంజ్యూరీ లేదు. సో ఆమె బోన్ ఫ్రాక్చర్ కాళ్ళ మీద ఎక్కి తొక్కిరన్నారు, అలా అక్కడ కూడా ఎలాంటి ఫ్రాక్చర్ లేదు. పూర్తిగా ఆరోగ్యంగానే ఉంది. కానీ బాడీ పెయిన్స్ మాత్రమే ఉన్నాయని చెప్పారు. సో మరి దీన్ని బట్టి మనం ఏది అర్థం చేసుకోవాలంటే కొట్టడం నిజమే అయ్యుండొచ్చు. కానీ థర్డ్ డిగ్రీ, డిగ్రీ లాంటిది ఆమె చెప్పిన విధంగా కట్టెలు ఎక్కుడు, తొక్కుడు లాంటివి జరగకపోయి ఉండొచ్చని నేను భావిస్తున్నాను మేడం. సో ఎందుకంటే నేను ప్రత్యక్ష సాక్షిని అక్కడ ఉన్నా. సో కొట్టడం మరి అయితే ఇదంతా నిజమే అంటే అయ్యుండొచ్చు. ఇదంతా కానీ ఈ కూడా రకంగా లేదు. మీడియా ముందుకొచ్చి తను చెప్తున్నప్పుడు మరి మీరు మీడియా ముందుకొచ్చి ఎందుకని ఈ విషయం చెప్పలేదు? మేడం ఆమె వర్షన్‌లో ఇప్పుడు ఆమె ఎవరైతే నెపం మోస్తున్న మహిళ ఎవరైతే ఉన్నారో ఈ కేసు నుంచి తప్పించుకోవడం కోసం ఇదంతా హై డ్రామా ఆడుతుందని మేము అనుకుంటున్నాం. సో మేము నిజాయితీగా ఉన్నాం. మేము కేసు కంప్లీట్ చేసినాం మేడం. సో అది నిజానిజాల నిర్ధారణ జరగాల్సింది, ఇది చేయాల్సింది పోలీసుల వాళ్ళ చేతిలో ఉంది. సో వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు ఆమె తప్పించుకోవడం కోసం ప్రెస్‌ని ఆశ్రయించింది. సో మేము ప్రెస్‌ని ఆశ్రయిస్తే ప్రెస్ మాకు బంగారం తెచ్చిస్తారా? మాకు గోల్డ్ రికవరీ ప్రెస్ చేసిస్తారా? సో ఈ రాజకీయ నాయకులు తెచ్చిస్తారా? సో ఈ కుల సంఘ నాయకులు తెచ్చిస్తారా? సో ఎంక్వైరీ చేయాల్సిన విషయము, ఇది రికవరీ చేయాల్సిన విషయము, ఈ కేసుని పట్టించుకొని ఇది ముందు త్రోవ పట్టించాల్సిన విషయం అంతా కూడా పోలీసుల చేతిలో ఉంది. సో ప్రెస్‌ని ఆశ్రయించాల్సిన అవసరం మనకు లేదు కదా. అంటే కేవలం తను ఒక దళిత మహిళ కావటంతోనే మహిళా సంఘాలు కావచ్చు, అవును. లేకపోతే సంఘాలు కానీ అన్నీ కూడా వచ్చి ఇంతగా రియాక్ట్ అవ్వాల్సిన పరిస్థితి అయితే ఏర్పడిందని చెప్పాలి. అవును మేడం. అదైతే వాస్తవం. సో అదైతే వాస్తవం. దాన్ని వీళ్ళు కూడా యూజ్ చేసుకున్నారు. సో ఇప్పుడు ఎవరైతే దళిత సంఘాలు, ఎవరైతే రాజకీయ నాయకులు వీళ్ళకి సపోర్ట్‌గా వస్తున్నారో, సో దాన్ని వీళ్ళు ఆసరాగా తీసుకొని, సో దీనివల్ల మనం ఈ కేసు నుంచి బయటపడే అవకాశం ఉంటుంది అనే ఒక ఉద్దేశంతోటి వాళ్ళు ఈ విధంగా చేసుండొచ్చని భావిస్తున్నాను. అంటే కేవలం ఒక దళిత మహిళనే రాత్రిపూట థర్డ్ డిగ్రీ ఉపయోగించడం అనేది చట్టరీత్యా నేరం అనేది తెలిసినప్పటికీ కూడా పోలీసులు యూజ్ చేశారు అనే కోణంలో మహిళా సంఘాలు కావచ్చు, దళిత మహిళలు వీళ్ళందరూ కూడా వచ్చి తనని పెద్ద ఇష్యూ చేశారే తప్ప నిజంగా ఇటు చూసుకుంటే ఎవరిదైతే బంగారం పోయిందో నిజంగానే తను తీసినట్టు పోలీసులకు తెలిసినప్పటికీ కూడా మరి ఎందుకు ఆ విధంగా మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది, అదే విధంగా పోలీసు తన మీద ఎందుకు అంతగా కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది అనేది కూడా తెలియాల్సి ఉందనే చెప్పాలి. ఏదైతే ఇప్పుడు ఈ ఇల్లు కనిపిస్తుందో నాగేందర్ వాళ్ళ ఇల్లు అయితే ప్రస్తుతానికి ఎవరైతే ఇప్పుడు సునీత ఉందో తను తరచుగా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళడం, వాళ్ళతో పరిచయం ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళ ఇంట్లో ఏమేమి బంగారం ఉంది, ఎంత బంగారం ఉంది, అంటే బంగారం ఉంచడానికి గల కారణం కూడా తనకి తెలిసినప్పటికీ కూడా తను ఎందుకు ఈ విధంగా చేసింది అనేది కూడా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం వీళ్ళ ఇంటికి, సునీత వాళ్ళ ఇంటికి కేవలం 15 అడుగులు ఉన్నప్పటికీ కూడా ఎక్కడైతే ఇప్పుడు మనం బిల్డింగ్ పైకి కనిపిస్తుందో అక్కడి నుంచి ఆ మహిళ ఎవరైతే సునీత అనే మహిళ ఉందో తను ఆ గడప వెనకాల ఒక కవర్ లోపల పెట్టడం, అటు ఇటు చూడడం మొత్తం కూడా అనుమానాస్పదంగా ఉందని చెప్పి పైనుంచి చూసిన ఎవరైతే నాగేందర్ వాళ్ళ సిస్టర్ చెప్తున్నారో సేమ్ అదే విధంగా తను అక్కడ చేయటంతో వాళ్ళు వెంటనే వచ్చి ఆ కవర్ చూడడంతో వీళ్ళ వస్తువులు కూడా బయటపడ్డాయి అనేది కూడా వీళ్ళు చెప్పడం జరుగుతుంది. అయితే ప్రస్తుతానికైతే మరి నిజంగానే తను దొంగతనం చేసింది అనేది అందరికీ తెలుస్తున్నప్పటికీ కూడా మరి తను ఎందుకని మీడియా ముందు కేవలం నన్ను పోలీసు దొంగతనం కేసులో ఒప్పుకోమని, ఎవరైతే ఇప్పుడు నాగేందర్ ఉన్నారో వాళ్ళ ఇంట్లో బంగారం పోయింది కేవలం 1 తులం బంగారం కోసం నేనే చేశాను అని ఒప్పుకోమని పోలీసులు నా మీద థర్డ్ డిగ్రీ ఉపయోగించారు అని చెప్పి తను మీడియా ముందు వాపోవడం జరిగింది. అసలు నిజంగానే తను చేసిందా లేదా అనే కోణంలో కూడా తనని వెళ్ళి అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. దళిత మహిళ సునీత మీద పోలీసులు థర్డ్ డిగ్రీ ఉపయోగించారని చెప్పి కూడా తను వాపోతా ఉంది. అసలు పోలీసులు ఉపయోగించింది కూడా తను కేవలం దొంగతనం చేసింది, తను నేరం ఒప్పుకోవాలి అని చెప్పి వాళ్ళు థర్డ్ డిగ్రీ ఉపయోగించారని కూడా సునీత చెప్పడం జరుగుతుంది. తను నిజంగానే దొంగతనం చేసిందా అనే దాని మీద, అలాగే అసలు ఏం జరిగింది అనే దాని గురించి ఇప్పుడు సునీత మనతో ఉన్నారు. తనతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. అంటే అసలు పోలీస్ మిమ్మల్ని ఎందుకు తీసుకెళ్లారు? ఏమో మేడం వాళ్ళ ఇంటికాడ ఏమో పోయినాయి అంట, మాకు తెలియదు. అంటే అంతకుముందు మమ్మల్ని 3 రోజులు తీసుకెళ్ళారు మేడం. తీసుకెళ్ళి వదిలేసిర్రు, మా ఇంట్లో రిక్వైరింగ్ చేసుకుండ్రు, ఏమీ లేవని మమ్మల్ని వదిలేసిండ్రు.
వదిలేసిన తర్వాత వాళ్ళ ఇంటిలోని పట్టుకుపోయారంట. వాళ్ళని కొట్టిరంట. ఆ కొట్టిన తెల్లారి మా ఇంటికాడ ఏందో ఇంత కవరు అంటే పాడుపడ్డది ఇల్లు. మాకు ఇల్లు లేదు మేడం. ఆ ఇంటి ముందలే ఎవరు పెట్టిపోయారో నేను చూడలే, నాకు తెలియదు. నేను బట్టలు ఆరేయనీకి పోయినప్పుడు ఏమీ లేకుండే 2 గంటలకు. బట్టలు దేనికి పోతే ఆడ కవర్ కనిపించింది. వాళ్ళు పొద్దున్నుంచి మిద్దె పైననే ఉన్నారు మేడం. మిద్దె పైన ఉంటే వండుకో కాలింటి కాడ వాళ్ళు నాకేం అవసరం, నేను బట్టలు ఆరేసి వచ్చిన. బట్టలు దేనికి పోతే ఆడ ఒక కవర్ ఉండేది. కవర్ ఉంటే ఆ కవర్ ఈ విధంగా టచ్ చేయలే నేను. నేనేం చేసిన ఆ కవర్ చూసేవాడే నాకు భయం ఏంది, ఏంది గిడ కవర్ పెట్టిపోయారు, మా ఇంటి ముందర ఎవరు పెట్టిపోయారు అంటాను. అంటారనేది మీరు చూసారా ఏమన్నా? లేకపోతే అక్కడ కవర్ ఉందని మీకు ఎలా తెలుసు? రోడ్డు కదా మేడం కనిపిస్తుంది. రోడ్డు కదా, రోడ్డు ఉంది ఇట్లా మా ఇంటికి. అంటే మేము కూడా అది చూడడం జరిగింది. అది గుమ్మానికి అటు సైడ్ ఉంది. ఒక డోర్‌లు ఏసి ఉన్నాయి. ఒక దాని మీద ఒక రాయి కూడా ఉండడం జరిగింది. మీకెలా తెలుసు అక్కడ ఉందని? మేడం నేను రాయి ఇవతల ఉన్నది మేడం కవరు, రాయి అవతల లేకున్నది, ఇవతలకుంది. మా ఇల్లు చూసేది ఉన్నాను. రాయి ఇవతలకున్నది ఆ కవరు. నేనేం చేసిన కవర్ చూసేటప్పుడే ఏంది కవరు పెట్టిపోయారు మన ఇంటికాడ అని నేను ఎంబడే ఊరికొచ్చి నేను వాళ్ళకి చెప్పదామనే మూమెంట్కు వస్తూనే ఉన్న వాళ్ళు మిద్దె మీదకి వెళ్ళి వచ్చి నన్ను కొడుతూనే ఉంటారు మేడం. మిమ్మల్ని కొట్టారా? మమ్మల్ని నాగేంద్ర చెల్లెలు కొట్టింది. ఇద్దరు కొట్టిరు. నేనన్నా మమ్మల్ని ఎందుకు కొడుతురు మీరు, నేను నా ఇంటికాడ నేను బట్టలు తీసుకోవడానికి వస్తే నన్ను ఎందుకు కొడుతురు అంటే ఆ దొంగతనం నువ్వే చేసినావు, ఆ దొంగతనం నువ్వే చేసినావు అని నన్ను అన్నారు మేడం. నేనేమన్నా ఆ దొంగతనం నేను చేయలేదు, నాకు తెలియదు, పోలీసులకు ఫోన్ పిలవనంపొర్రి, వాళ్ళు వస్తారు, వాళ్ళు వచ్చి ఎంక్వైరింగ్ చేసుకుంటారు. కవరు ఎవరు పెట్టిర్రో ఏలు ముద్రలు గిట్టంగా ఉంటాయి కదా, అవి మీరు చూసి వాళ్ళని చెప్పి ఒకవేళ నేను తీసినట్టుంటే నేను లొంగిపోతా, నేను తీయలేదు కాబట్టి నాకు అవసరం లేదు అని చెప్పిన మేడం. అదంతా కాదు, నువ్వే తీసినావు అంటే ఇంటికాడ ఇద్దరు కలిసి ఎక్కడ దొరుకుతాయి మళ్ళీ కవర్ మీరు ముట్టుకోకుండా అని చెప్పిన, ముట్టుకోకుండా ఉండాలి కదా మేడం. వాళ్ళ కవర్ వాళ్ళే తీసుకుపోయారు. మళ్ళీ నన్ను కొట్టిర్రు ఇట్లా, నన్ను కొట్టిర్రు. మళ్ళీ నైటు 9కి పోలీస్ స్టేషన్కి అంటే 8కి తీసుకెళ్ళారు మేడం. 9 దగ్గర అడిగారు రాత్రి. నైటు 9 దగ్గర అడిగారు. మేము తీయలేదని చెప్పినాం, మాకు తీయలేదు కాబట్టి తీయలేదని చెప్పిన మేడం. మా ఆయనని అడిగిర్రు, నన్ను అడిగిర్రు, మా బాబుని. అంటే మీ ఆయన మీద ఇంతకు ముందు కూడా 2, 3 దొంగతనం కేసులు ఉన్నాయి కాబట్టి మీ హస్బెండ్‌ని తీసుకెళ్లడం జరిగిందని చెప్పి పోలీసులు చెప్పడం జరుగుతుంది. వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఒక్కటి వేసిండు మేడం మా ఆయన, ఒకటి వేసిండు. అది అయిపోయింది, లేవు అవి ఇక. ఆ కేసు లేనే లేదు, మొత్తం అయిపోయింది మా ఆయన మీద. కానీ అందులోకి వెళ్ళి ఫోటో తీయలేదు. అంటే పెద్ద సార్కి తెలియదంట, ఫోటోలు తీసిరని అనుకున్నానంట సారు. ఫోటోలు తీయలేదంట. నేను సార్కు మొన్న మమ్మల్ని తీసుకుపోతే నేను చెప్పేసిన, సార్ మా కేసు అయిపోయింది, ఫోటో ఎందుకు ఎట్టేసారు సార్ అని నేను సార్కి చెప్పిన. అంటే తీయలేదు అమ్మ ఫోటో అని సార్ అన్నాడు. తీయలేదు సార్ అని నేను చెప్పిన. అంటే సరే నేను తీపిస్తా అని సార్ చెప్పిండు. అంటే పోలీసులు మిమ్మల్ని 8 గంటల ప్రాంతంలో తీసుకెళ్లడం, 8 గంటల సమయంలో తీసుకెళ్లడం జరిగింది. ఆ తర్వాత ఏం జరిగింది? 9 దగ్గర అడిగిండ్రు మేడం. మేము తీయలేదు కాబట్టి తీయలేదు అని చెప్పినాం మేము. అంటే 9 అప్పటి నుంచి నైట్ 2 గంటల వరకు కొట్టుడు స్టార్ట్ చేసారు మేడం. ఇక కొట్టుడు ఫస్ట్ మా ఆయనను కొట్టారు. అంటే ఆ కంప్లైంట్ ఇచ్చిన నాగేంద్ర ఏం చేసిండు, అక్కడ మమ్మల్ని పట్టించినాక షార్ట్ తెచ్చిండు లోపలికి. ఎవరు? నాగేంద్ర ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఆ ఆయననే వ్యక్తి. ఆయననే తెచ్చి మా ఆయనకి వేసిరు. ఫస్ట్ మా ఆయనను కొట్టిరు. మా ఆయన గిట్టంగా తీయలేదని చెప్పినాం. ఆయన అట్లా చెప్పిండు మేడం. ఫస్ట్ ఆయనను కొట్టినాక మళ్ళీ ఆయన తానికెళ్ళి ఇప్పి నాకు చీర ఊడదీసి 5 మంది పోలీసులు, లేడీస్ లేని లేదు, 5 మంది పోలీసులు ఉన్నారు మేడం. 5 మంది పోలీసులు ఉంటే గిట్టంగా ఏంది ఇట్లా చేస్తుర్రు, మేము తీయలేదంటే మమ్మల్ని ఎందుకు కొడుతుర్రు అని అంటే చెప్పే మీ ఆయన చెప్తలేడు, చెప్పే అని రామరెడ్డి సారు ఒకటి తలిగింది, మీరు నన్ను చంపేసినా సరే నేను తీయలేదు, నాకు అవసరం లేదు అని చెప్పేసిన మేడం. ఆయన ఒక ఆడపిల్ల బట్టలు ఊడదీసి కొట్టడం ఏంది మేడం, అది బట్టలు ఊడదీసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కాలు కట్టేసి చేతులు కట్టేసి ఇట్లా కాళ్ళ పైన నాకు ఎడమ కాలుకి యాక్సిడెంట్ అయింది మేడం. వద్దు సార్ నీ కాలు మొక్కుతంటే గిట్టంగా వినలేదు, ఇక అట్లే కొట్టిండు మేడం. మళ్ళీ కాళ్ళ మీద మళ్ళీ కట్టె పెట్టి ఆ కట్టె మీద మళ్ళీ ఇక్కడ వస్తారు కాలు పెట్టిండు, ఇక్కడ వస్తారు కాలు పెట్టిండు, ఆ కట్టె కదలొద్దని. ఒకసారేమో ఇట్లా తలకాయ పట్టుకున్నాడు, ఎక్కడ మంచిని కదల రాకుండా పట్టుకొని కొట్టిర్రు మేడం. అంటే ఎందుకని అంత థర్డ్ డిగ్రీ ఉపయోగించాల్సిన అవసరం ఏముంది? నాగేంద్ర ఏమన్నా చెప్పాడా లేకపోతే మాకేం చెప్పాలి, ఎవరికి మేడం? పోలీసులకు ఏమన్నా మనకు చెప్పాడా తెలియదు మేడం, లేకపోతే? నాకు తెలియదు మేడం. అది నాకు తెలియదు, నేను వినలేదు, నాకు తెలియదు మేడం. ఏం చెప్పిండో లోపల నాకు తెలియదు. అంటే నేను తీయలేదు అన్న కొద్దిగా నన్ను అంత టార్చర్ పెట్టింది మేడం.
అట్లా మళ్ళీ కొట్టి గిట్టంగా కొన్ని నీళ్ళు తాపు కొన్ని నీళ్ళు పోయి అన్న కానీ దూపు అవుతుంది నాకు కొట్టనే ఉన్నారు. ఒక్క లేడీస్ పోలీసు చూసి కొన్ని అన్ని నీళ్ళు పోసింది. ఆమె నన్ను కొట్టలేదు ముట్టుకోలేదు కానీ కొన్ని నీళ్ళు తాపింది మేడం. కొన్ని అంటే నీళ్ళు మరి తాపి మీరు ముందు చెప్పడం జరిగింది. ఆ లేడీస్ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో తను కూడా ఫస్ట్ నన్ను కొట్టింది. తర్వాత నా దెబ్బలు తట్టుకోలేక తను బయటికెళ్ళిందని చెప్పి మీరు చెప్పడం జరిగింది. ఫస్ట్ అయితే వెళ్ళిపోయింది. కొట్టింది మిమ్మల్ని. మేడం కొట్టలేదు మేడం. హ్మ్. మేడం కొట్టలేదు. మేడం మమ్మల్ని కొడుతుంటేనే కొట్టకురా అని చెప్పింది సార్ వాళ్ళకు. హ్మ్. ఎందుకు అంత కొడుతుర్రు? వాళ్ళ ఆయనను కొట్టిర్రు, వాళ్ళ బాబుని తీసుకొచ్చిర్రు, వాళ్ళ పాపని తీసుకొచ్చిర్రు. ఎందుకు కొడుతుర్రు మీరు? ఆమె తీయలేదని చెప్పంగా ఇటంగా అంతగానం ఈ చేతులు కాళ్ళు అన్నీ ఆసిపోయినాయి మేడం. మేడం చూసి కొన్ని నీళ్ళు దాపి నాకు వెళ్ళిపోయింది. హ్మ్. ఉండు అని రామరెడ్డి సార్ అన్నారు కానీ మేడం ఉండను నేను ఆమెను అంతగానం కొడుతుర్రు నేను ఉండనని మేడం వెళ్ళిపోయింది మేడం. మళ్ళీ అట్లా ఇవి కూడా తీసి గిట్టంగా మళ్ళీ అక్కడో కాళ్ళు ఇక్కడో కాళ్ళు పెట్టి మళ్ళీ ఇంటికెళ్ళి అట్లే పెట్టి మళ్ళీ ఇంటికెళ్ళి వట్టి లేపుతున్నాడు రామరెడ్డి సార్. ఇంటికెళ్ళి వట్టి లేపి అక్కడిక్కడ తిప్పుతున్నాడు. నడవంటే నాకు నడవని కుసలేదు మేడం. కాళ్ళు నొప్పులు పెట్టేసినాయి అప్పటికి. వద్దు సార్ నన్ను ఇడిచిపెట్టంటే గిట్టంగా ఇడిచిపెట్టలే మేడం. 2 గంటల వరకు ఇట్లా 1 గంటల వరకు అట్లే కొట్టింది మేడం నన్ను. అట్లా కొడితే నేను పడిపోయినానంట. నాకు మతి లేదంట మేడం. నేను పడిపోయిందంట. మళ్ళీ అదే నాగేంద్ర జెండు బామ్ తెప్పించి మా బాబుకి ఇచ్చి మీ అమ్మకి ఎట్టు అంట అని మళ్ళీ మా బాబుతో జెండు బామ్ నాకు పెట్టించినాక కొంచెం మత్తు వచ్చి లేచిన మేడం. లేచినాక మళ్ళీ ఇక్కడ రా అని పిలుచుకున్నారు సార్. పిలుచుకొని నీ ముందర మీ పిల్లగాని కొడుతుంది, మీ పిల్లగాడన్నా నిజం చెప్తాడేమో అని మళ్ళీ నా తానికెళ్ళి షాట్ ఇప్పి మా బాబుకి వేసారు మేడం. హ్మ్. మా బాబుకి వేసి మా బాబుని గిట్టంగా అట్లే కొట్టిరు మేడం. బాబుని గిట్టంగా కొట్టారు. అంటే ఇప్పుడు పోలీసులు చెప్తున్న ప్రకారం ఏంటంటే, మీరు దొంగతనం చేశారని ఒప్పుకున్నారు. పలానా ప్లేసెస్‌లో పెట్టాను అని చెప్పి కూడా ఒక రోజంతా కూడా తిప్పించడం జరిగింది. తీసుకుపోయారంట నన్ను. తెల్లారి అంటే రామరెడ్డి సార్ రమ్మన్నాడు. హ్మ్. రామరెడ్డి సార్ రమ్మంటే తెల్లారి రమ్మంటే ఏం చేసిన సరే అంటాను పోయినాం. మేము దొంగలం కాము పోతామంట అని పోయినాం మేము గిట్టంగా. హ్మ్. పోతే ఏం చేసిన నైట్ అంతా కొట్టిండుగా మేడం. మన కోపం లేకుండా ఆ కోపం అనేది పక్కకు మింగుకున్నా నేను. నమస్తే సార్ అంటే బూటకాలతో ఇక్కడ దాన్ని మేడం రామరెడ్డి సార్. హ్మ్. బూటకాలతో ఇక్కడ దాన్ని మళ్ళీ ఏంది ఇట్లా ఇంటికెళ్ళి పట్టి ఇట్లా కొట్టిండు బాగానే చెంప మీద 2 దెబ్బలు కొట్టిండు. కొట్టినాక నేను మతి లేకుండా పడిపోయిన తెల్లవారుజామున? తెల్లవారుజామున. అప్పుడు మీతో పాటు ఎవరు లేరా? చుట్టుపక్కల గాని ఎవరు లేరా? పోలీస్ స్టేషన్‌లో మేడం మళ్ళీ అదే అది. పోలీస్ స్టేషన్‌లో ఇంకెవరు లేరా? మీరు, ఆయన తప్ప? ఇంకా ఇద్దరు సార్ ఉన్నారు మేడం. కానీ రామరెడ్డి సార్ ఒక్కడే కొట్టింది తెల్లారి. ఆ సార్ వాళ్ళు ఏం కొట్టలేదు. నైట్ కొట్టిర్రు 5 మంది కలిసి కానీ తెల్లారి రామరెడ్డి సార్ ఒక్కడు కొట్టిండు మేడం. ఇక నాకు ఆయన్ని దెబ్బలు కొట్టినాక నాకు మత్తు లేకుండా మళ్ళీ అట్లే పడిపోయినానంట మేడం. మత్తు లేకుండా ఏదో ఏంది మార్వాడలో షాపు చూపించినానంట. మా చుట్టాల ఇంటికి తీసుకెళ్ళినానంట. ఇంకా ఈయన ఉంది అని అట్లా చెప్పినానంట మేడం. నాకు మాత్రం మత్తు అంటే మీకది ఏం కూడా గుర్తులేదు. అసలు ఎక్కడికి తీసుకెళ్లారు, ఏంటి అనేది కూడా ఏం గుర్తులేదు. కానీ మీరు చెప్పారు. ఏ విధంగా చెప్పారు అలా? గుర్తుకు లేదు మేడం. ఏందో ఇట్లా అక్కడ చూడుండి, ఇక్కడ చూడుండి, ఆడ ఉంది, ఈడ ఉంది, అగోము, ఇగోము అని చూపిస్తున్నానంట మేడం. నాకు మాత్రం మతి లేదు ఇక. అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా ఇప్పుడు మీరు చెప్తుంది ఏంటంటే, నాకు మతి లేకుండా ఇవన్నీ కూడా నేను చూపిస్తున్నాను అని మీరు చెప్తున్నారు. మరి మీ తమ్ముడింటికి ఏ విధంగా తీసుకెళ్లారు పోలీసులు? గుర్తుకు లేదు నాకు గిట్టంగా. మా తమ్మినోళ్ళ ఇంటికి తీసుకెళ్ళినాక మా తమ్ముడు నన్ను ఒక్క దెబ్బ కొట్టినాక మంటలేస్తుంటే అప్పుడు ఏంది తమ్మి అని అప్పుడు అంటున్నానంట నేను గిట్టంగా. అక్కడ గిట్టంగా మత్తు లేదు నాకు. మళ్ళీ నీళ్ళు ఇచ్చిరంట. నీళ్ళు అంటే తాగిన. ఇప్పుడు మీకు మతి కొంచెం చలించడానికి గల కారణం కూడా పోలీసులు కొట్టిన దెబ్బలే అనొచ్చా? లేకపోతే ఆళ్ళే ఇంకేమైనా? మేడం. మీకు నాకు అంత ఇంతకు ముందు నుంచి కూడా లేదు ఏమన్నా? మేడం. అడుగు మా బాబుని కావాల్సింది. అంతకుముందు మంచిగానే ఉన్నా మేడం. కానీ నైట్ అంతా గంతగానం కొడితే మళ్ళీ పొద్దుగాల కొడితే నేను ఉన్నదే ఇంత వీక్‌గా మళ్ళీ అంతగానం కొడితే ఎట్లయితే మేడం నేను. నాకు ముందే కొంచెం ఏందంటే ఇది అద్దాలున్నాయి. నా కళ్ళు గిట్టంగా సరిగ్గా కనిపియయి మేడం. అట్లని నేను మొత్తం వీక్ అయి పడిపోయినా మేడం. నాకు గుర్తుకు లేదు ఇక. ఇట్లా చేసినానంట నాకు మత్తుకి లేక చేసిన ఇప్పుడు అంటే మేడం. పోలీసులు మిమ్మల్ని ఏ రోజు కొట్టడం జరిగింది? మీరు ఏ రోజు పలానా ప్లేసుల్లో ఉన్నాయని చెప్పారు? మంగళవారం నాడు 30 తారీఖు. 30 తారీఖు. 30 తారీఖు మేడం. మంగళవారం. అంటే ఇప్పుడు మిమ్మల్ని పోలీసులు 3rd డిగ్రీలో ఇచ్చేసినప్పటికీ కూడా మీరు ఎందుకని వారం తర్వాత హాస్పిటల్‌కి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది? వెళ్ళనియలే మేడం. ఇంట్లోకెళ్ళి నాగేంద్ర వాళ్ళ చెల్లెలు మీరు ఇంట్లోకెళ్ళి బయటికెళ్ళిరంటే పెట్రోల్ పోసి అంటు పెడతామని అట్లా మమ్మల్ని భయంకరంగా ఇట్లా టార్చర్ పెట్టిర్రు మేడం మమ్మలను. మరి అప్పుడు మీరు పోలీస్ కంప్లెయింట్ ఇచ్చే ప్రయత్నం మేము బయటికెళ్ళే రూల్సే లేదు మేడం ఆడ. ఆళ్ళొచ్చి ఫోన్‌లో గాని లేకపోతే ఫోన్ కాదు అసలు ఫోన్‌లో మాకు ఫోన్ ఏంది మాది ఫోన్ ఖరాబ్ అయినుండే. ఫోన్ ఖరాబ్ అయింది మేడం. ఇక ఇంట్లోనే ఉన్నాం మేము.
ఇంకే సుతం ఫోన్ చేస్తే మా అమ్మ వచ్చింది మేడం. మా అమ్మ వచ్చి మా అమ్మ బయటికి వెళ్ళి కొంచెం నొప్పుల టాబ్లెట్లు అన్నది ఇస్తా కానీ అంటే గిట్టంగా వద్దమ్మా అని చెప్పి నేను తేకమ్మా, ఎందుకంటే వాళ్ళంతా టార్చర్ పెడుతున్నారు మేడం. పెట్రోల్ తీసుకొచ్చినాం ఇక అంటి పెడతాము అట్లా అంటే అంటే మాకు ఎందుకు ఎందుకని మీరు బయటికి వస్తే వాళ్ళకేంటి సమస్య? మీరు ఎక్కడైనా దెంకపోతారేమంట. మేము ఎందుకు దెంకపోతాం మేడం, మా ఇంట్లో మేము ఉంటాం. కానీ ఇంతగానం కొట్టి పిచ్చిరు కదా, హాస్పిటల్ కన్నా పోదామంటే గిట్టంగా వాళ్ళు పడనియలే మేడం. ఇక నాకు మళ్ళీ ఎట్లా పడిపోతే మళ్ళీ మా ఆయన అప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళిండంట. ఇక అప్పుడు తీసుకెళ్ళిండంట. మరి అక్కడికి కూడా మీడియా వాళ్ళందరూ రావడం జరిగింది. మరి పోలీసులు ఏమని చెప్పారు, అలాగే డాక్టర్లు ఏమన్నారు? డాక్టర్ ఇంకా ఇక్కడ బూటకాలతో ఉందన్నిండుగా మేడం, అది కొంచెం నీరులాగా వచ్చింది, నెల రోజులు టైం పడుతుందమ్మా నీకు అని చెప్పింది మేడం. 4 రోజులు హాస్పిటల్లోనే ఉన్నా. అంటే మేము డాక్టర్లతో మాట్లాడినప్పుడు మీకు అంతా కూడా బాగానే ఉంది, కేవలం లోపల దెబ్బలు చిన్న చిన్న ఆ నొప్పి అనేది ఉందే తప్ప మీకు ఎక్స్రేలో స్కానింగ్లో అన్ని కూడా బాగానే ఉన్నాయని చెప్పి మరి డాక్టర్లు మాకు చెప్పడం జరిగింది. దాని గురించి మీరేమన్నారు? ఇక్కడ ఉంది మేడం, ఇక్కడ ఉంది, ఇక్కడ ఈ కాలు ఇరిగిపోయిందిగా మేడం, ఈ కాలు ప్రాబ్లం అవుతుంది, ఇక్కడ నొప్పి వస్తుంది మేడం. ఇప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన రామరెడ్డిని కూడా పోలీసులు రామరెడ్డి జతను ఉన్నోళ్ళు గిట్టంగా రామరెడ్డిని గిట్టంగా మొత్తం తీసేయాలి మేడం. 3 నెలలు 4 నెలల గురించి పెట్టొద్దు మేడం, పక్కకు మొత్తం తీసేయాలి. అలాంటి వాళ్ళని ఉంచితే ఇట్లా ఆడపిల్లలది ఏంది మేడం, ఇట్లా కరెక్ట్ తెలుసుకొని కొట్టాలి. ఏదో తెలుసుకుంది ఇట్లా కొడితే ఎట్లా మేడం, రేపు పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలకి ఏం చేసి పెట్టాలి నేను, ఎట్లా చేసి పెట్టాలి? నాకు ముందే కాలు మంచిగా లేదు, ఇప్పుడు ఆ పిల్లలకి ఎట్లా చేసి పెట్టాలి నేను? ఆ పిల్లలు ఉంటారా ఆకలికి? ఆ పిల్లల భవిష్యత్తు ఏంది? ఇప్పటికీ చదువు ఖరాబ్ అయిపోయాయి పిల్లలు. మరి మీరే చెప్పండి మేడం, న్యాయం మీరే చూడండి. ఇప్పుడు మీరు అంటే ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో రామరెడ్డిని ఆయన కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు? మాకు న్యాయం చేయండి మేడం, పిల్లలు ఉన్నారు కదా, చిన్న పిల్లలు. ఇప్పుడు ఏ నేను విధమైన న్యాయం అంటారు? ఇక మీ ఇష్టం మేడం, మీకు ఎట్లా బాధ అంటే అనిపిస్తుంది? అంటే మీకు ఇప్పుడు ఇప్పుడు మీకు అంతా కూడా నయం అయిపోయిందని చెప్పి డాక్టర్లు చెప్పడం జరుగుతుంది. అంటే మీకు ఆరోగ్యపరంగా బాగుపడే వరకా, లేకపోతే ఆర్థికంగా సాయం కావాలా, ఏ విధంగా సాయం కావాలి? పిల్లల చదువు మేడం, పిల్లలకు చదువు అట్లా అంటున్నాను నేను. ఇప్పుడు నేను కోరుకోనికి ఎట్లయినా టైం పడుతుంది మేడం. డాక్టర్ అట్లా అన్నది, నా నొప్పులు నాకు తెలుస్తున్నాయి, ఇది ముందే ఇరిగిన కాళ్ళు, ఇక్కడ ఇట్లా ఉంది అట్లా. అంటే మొత్తానికి ఒక దొంగతనం కేసులో తనని విచారించవలసిన పద్ధతి అది కానప్పటికీ కూడా పోలీసులు 3rd డిగ్రీ ఉపయోగించడం అనేది చట్టరీత్యా నేరం అనే చెప్పాలి. నేరం చేయకుండా ఒక దళిత మహిళ మీద పోలీసు వాళ్ళు దౌర్జన్యంగా కొట్టడం కానీ, సిరలిపి కొట్టడం కానీ, ఆడపిల్లను మహిళ మీద రేప్ చేసడం కానీ, కట్టలెట్టి కొట్టడం కానీ ఎక్కడన్నా స్టేట్లో ఎక్కడ జరిగిందా సార్? జరగలేదు. ఇలాంటి మొదటి సమయం ఇది. ఈ చార్నగర్లో సిఐతో పాటు కానిస్టేబుల్ 5 మందిని కూడా జీవిత పర్యంతం సస్పెండ్ చేయాలని కోరుతున్నాం. ఎస్సీ ఎస్సీ కింద వాళ్ళను అట్రాసిటీ కేసు పెట్టి జైలుకు పంపించాలని కోరుతున్నాం. ఇంకోటి వాళ్ళకి నష్టపరిహారం 25 lakhs ఇవ్వాలని కూడా కోరుతున్నాం. మేము వాళ్ళ ఎమ్మడి కూడా జైలుకు పంపించాలని కోరుతున్నాం. ఇప్పుడు మనతో పాటు సునీత భర్త భీమయ్య మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. అంటే ఆ రోజు పోలీసులు మరి 3rd డిగ్రీ ఉపయోగిస్తున్నప్పుడు మరి మీరు పక్కన ఉన్నారా అసలు? అంటే నన్ను కొట్టి బయటికి వెళ్ళొచ్చారు మేడం. ఆమెను రూమ్లో తీసుకెళ్తారు, మళ్ళీ మా బాబుని తీసుకెళ్తారు. అట్లా నా ముంగల కొడతలేరు, రూమ్లో వేసి కొడుతుంది. మరి మీరు బయటకు వచ్చేవరకైనా చెప్పే ప్రయత్నం కానీ మీ ఊరి ప్రెసిడెంట్ కానివ్వండి, లేకపోతే వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేశారు? చేసినా కానీ తన ఫోన్ అవన్నీ లోపల తీసుకుని బత్తాలు ఉన్న టీషర్ట్ మీద ఉన్న ఇక్కడ ఫోన్కి లేకుండా చేసారు. అట్లా జరిగింది. 2 గంటల దాకా జరిగింది. 2 గంటలకు కాంపిటీషన్ అయినా బండ్లైనా వేసి పంపించారు. మళ్ళీ పొద్దుగాల రండి అంటే పొద్దుగాల వెళ్ళినాము. మళ్ళీ పొద్దుగాల మధ్యాహ్నం కొట్టిర్రు మా ఆమెను, ఇక్కడ తన్నీరు మెడల మీద, మళ్ళీ కింద పడిపోయింది. మరి అప్పుడు అంటే పోలీసులు ఈ విధంగా చేస్తున్నప్పుడు మీరు మీ ఊరి ప్రెసిడెంట్కో లేకపోతే పై అధికారులకు ఎందుకని కంప్లైంట్ ఇవ్వలేదు? ఎందుకని వాళ్ళకి చెప్పలేదు? చెప్పినా మేడం, మా వార్డ్ నెంబర్ చెప్పినాము. అంటే వస్తున్న పట్లనే మాకు కొట్టేసారు. వచ్చినాక 3 రోజుల తర్వాత సార్ కలిసి నేను మాట్లాడుతా అన్నాడు, పంపించిండు. ఇంతవరకు జరిగింది నాకు తెలిసి. అంటే ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఆర్ఎంపీ డాక్టర్, ఆయన మిమ్మల్ని ఇంట్లో నుంచి బయటికి రావద్దు, పెట్రోల్ పోసి తగలకు పెడతాము అన్నప్పుడు మరి అప్పుడైనా సరే హాస్పిటల్కి వెళ్ళాక మరి పోలీస్ కంప్లైంట్ ఏమన్నా ఇచ్చారా? అంటే ఇయ్యలే మేడం మేము. అంటే మేము ఆరోగ్యం బాగాలేకపోతే ఇంట్లోనే ఉన్నాం. ఇక బయటికి వెళ్తే ఊరికే తిరుతూరు చేస్తారని మేము లేవని పరిస్థితి ఉండే, అట్లని బయటికి వెళ్ళలేదు. వెళ్ళి డైరెక్ట్ డిఎస్పీ సార్ దగ్గరికి వెళ్ళినాం. వెళ్తే అంటే నాకు తెలియదు భీమా ఇట్లా జరిగింది, నేను మాట్లాడతా అని చెప్పి సారే హాస్పిటల్కి పంపించిండు. హాస్పిటల్కి పంపించి ఇక్కడ తోలిచ్చిండు. ఇక్కడ తోలిస్తే 2 రోజులు ఉన్నాము. మళ్ళీ నొప్పి వస్తే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాము. అక్కడ చేంజ్ చేసుకున్నారు. మళ్ళీ నిన్న వచ్చినాం మేడం.
అంటే ఇప్పుడు మామూలుగా హాస్పిటల్ ఖర్చు అంతా కూడా ఏసీపీఏ భరిస్తున్నారు అనేది ఒక వార్త బయటకు వచ్చింది. నిజంగానే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు సునీతకి ట్రీట్మెంట్ జరిగిందో హాస్పిటల్ ఖర్చు మొత్తం ఏసీపీ గారే భరించారా? ఏం లేదు మేడం, మేమే పెట్టుకుంటున్నాము, ఆయన ఏం పెట్టుకోవట్లే, మేమే చూసుకుంటూ మేమే పెట్టుకుంటున్నాం. అంటే ఆయన మూలంగానే ఇదంతా జరిగింది కాబట్టి ఆయనే ఇదంతా చేస్తున్నారు అనేది ఒక పుకారు ఉంది. మరి అది పుకారా లేకపోతే అది నిజమేనా? పుకారే మేడం, ఏం చేయ మాకు ఎవరేం చూపిస్తలే, మేమే చూపించుకున్నాం వరకు. ఉమ్. ఫస్ట్ రోజు మాత్రమే చేపిస్తారు. మరి మొత్తానికి ఇదంతా కూడా జరిగింది ఏంటంటే ఒక దొంగతనం. నిజంగానే మీరు వాళ్ళ ఇంట్లో దొంగతనం చేశారనేది అంతా జరిగిందా, కేవలం అనుమానించి ఇదంతా చేశారా? అనుమానించారు అంతే. అది తీసుకొచ్చి మా ఇంటి కూలిపోయిన దగ్గర పెట్టి అక్కడ కవర్ ఇక్కడ మీ ఎవరు దగ్గర పెట్టారు? ఆ నా ఇందర పెట్టిండో, వాళ్ళ చెల్లెలు పెట్టిరో, రేణుక పెట్టిరో, ఎవరు పెట్టిరో మాకు తెలియదు మేడం. ఆమె బట్టలు ఆరేసిందంటే తీసుకురానికి పోతుంటే నువ్వే పెట్టి అవుతున్నావు అని కొట్టడం జరిగితే నేను ముందుకు పోయి నేను నుల్లి పెట్టుకుంటా కదా, అప్పుడే పోలీసు వాళ్ళు వచ్చి తొలకపోయారు. ఉమ్. ఇట్లా జరిగింది మేడం. ఇప్పుడు మీరు మొత్తానికి ఏం కోరుకుంటున్నారు? అంటే ఇట్లాంటిది జరిగేది మళ్ళీ ఇంకే అమ్మాయికి జరగవద్దు ఉమ్. అని వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని అంటే కోరుకుంటున్నాను. ఎవరైతే పోలీసులు ఇప్పుడు థర్డ్ డిగ్రీ ఉపయోగించారో ఇలా ఏ అమ్మాయి కూడా థర్డ్ డిగ్రీ జరగదు. ఉపయోగించకూడదు అని అంటున్నారు. అవును మేడం, ఉమ్. జరగదు, ఇట్లా ఎవరికి జరగకూడదు, ఆమెకి ఏదో న్యాయం చేయాలని మరి కోరుకుంటున్నాను. అదే విధంగా ఇప్పుడు ఏదైతే మీరు అనుకుంటున్నారో అదే విధంగా ఎవరైతే ఆ దొంగతనం చేశారో వాళ్ళు కూడా పట్టుబడాలి, వాళ్ళని కూడా తొందరగా పట్టుకోండి అని చెప్పి పోలీసులకు ఏమైనా చెప్పారా మరి మీరు? మేమేం చెప్పలేదు మేడం, ఇట్లే చెప్పినాం అంటే మీడియాలో. మీ మీద ఇప్పుడు ఆరోపిస్తున్నారు కాబట్టి అక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళు కానివ్వండి, లేకపోతే ఇప్పుడు కంప్లైంట్ ఎవరు ఇచ్చారో వాళ్ళు కూడా మీరే దొంగతనం చేశారనేది వాళ్ళు అంటున్నారు. మరి ఎవరైతే దొంగతనం చేశారో వాళ్ళని త్వరగా పట్టుకోండి అని పోలీసులకు ఏం మీరు చెప్పండి. అంటే మేము మేడం మేము ఇక్కడ అక్కడ లేము కాబట్టి మా మీద ఏదేదో చెప్తారు పుకారు, కానీ మా ఆమె చేయలేదు. చేయనందుకు మేము అక్కడ ఉంటేనేమో సపోర్ట్ చేస్తలేరు. మేము అక్కడి నుంచి ఇక్కడ వచ్చాక మా మీద దొంగతనం అది ఇది అని వాళ్ళు అంటారు, కానీ మేము ఆమె మాత్రం చేయలేదు, మేము కూడా చేయలేదు. మేము అసలు దొంగతనం కూడా చేయలేదు, కేవలం వాళ్ళకి మాకు ఒక సంబంధం మాత్రమే ఉంది, పరిచయం మాత్రమే ఉంది, దీని మూలంగానే మేము దొంగతనం చేశాము అని చెప్పి మమ్మల్ని విచారణకి అని తీసుకెళ్లి ఏదైతే పోలీస్ స్టేషన్ లో ఉందో రాత్రి పూట థర్డ్ డిగ్రీ ఉపయోగించడం అనేది చాలా బాధాకరం. ఇలాంటిది ఇంకొక అమ్మాయికి జరగకుండా ఉండాలి అనేది వీళ్ళు కూడా కోరుకోవడం జరుగుతుంది. ఏదైనప్పటికీ ఎవరైతే దొంగతనం చేశారో వాళ్ళని కూడా త్వరలోనే పట్టుకోవాలని చెప్పి కూడా మేము కోరుకోవడం జరుగుతుంది. కెమెరామెన్ కోటితో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.